తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కొంతకాలంగా స్తబ్దుగా ఉంది. అధికార కాంగ్రెస్ కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతుండగా బీఆర్ఎస్ మాత్రం డీలా పడింది. అయితే బీఆర్ఎస్ ఇప్పుడు ఉప ఎన్నికలపై ఫోకస్ చేసిందట. జూబ్లీహిల్స్తో పాటు 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే వాటికి కూడా ఉప ఎన్నికలు వస్తాయని పార్టీలో ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఆయా నియోజకవర్గాలపై ఫోకస్ చేసిందట. ఇంతకు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? ఉప ఎన్నికలపై ఎలాంటి కసరత్తు చేస్తుంది? జస్ట్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలపైనే బీఆర్ఎస్ ఫోకస్ చేస్తోందా? స్థానిక సంస్థల ఎన్నికల కంటే ఎక్కువగా బైపోల్పైనే కసరత్తు చేస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించడం లేదు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీగా మారింది. అయితే జూబ్లీహిల్స్లో గెలవడానికి అధికార కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అదే సమయంలో బీఆర్ఎస్ తమ సిట్టింగ్ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జూబ్లీహిల్స్తో పాటు మరో 10 నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, కాలై యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 3న తుది తీర్పును రిజర్వ్ చేసి జూలై 31న తీర్పును వెలువరించింది. 3 నెలల్లోగా ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో 10 నియోజకవర్గాలకు 3 నెలల్లో తప్పకుండా ఉప ఎన్నికలొస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని, బీఆర్ఎస్ శ్రేణులు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ చెబుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్తో పాటే మిగిలిన 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తారని బీఆర్ఎస్ అధిష్టానం నమ్ముతోందట. బీహార్ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఆ షెడ్యూల్తో పాటు తెలంగాణలోని 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటిస్తారని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. పార్టీ మారిన నియోజకవర్గాల్లో వారికి ప్రత్యామ్నాయ నేతల్ని సిద్ధం చేయడానికి ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీచినా బీఆర్ఎస్ 39 సీట్లు గెలిచింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఈ సమయంలో ఉప ఎన్నికలు జరిగితే అవన్నీ బీఆర్ఎస్ ఖాతాలోనే పడ్డం ఖాయమని నమ్ముతోందట. అందుకే ఈ 11 నియోజకవర్గాల్లో బలమైన నేతలను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈసారి అధిష్టానానికి దగ్గరగా ఉన్నవారికి గెలిచిన తర్వాత పార్టీ మారరు అన్నవాళ్లకే టికెట్లివ్వాలని భావిస్తున్నారు. భద్రాచలంలో గెలిచిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. దీంతో అక్కడ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును బరిలోకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తుందట. ఉప ఎన్నికల సమయానికి ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి సమర్థుడైన నాయకుడు దొరకకపోతే ఇతర పార్టీలో ఉన్న బలమైన నాయకులను పిలిచి టికెట్లివ్వాలనే ఆలోచనలో కూడా పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ నుంచైనా అభ్యర్థులను తీసుకొనొచ్చి గెలవాలనేదే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఉప ఎన్నిక నిర్వహిస్తే అది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండంలా మారుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా సెగ్మెంట్ ఇన్ఛార్జీలను నియమిస్తూ క్యాడర్ను బైపోల్ కోసం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనడానికి రెడీగా ఉండేలా బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికలపైనే బీఆర్ఎస్ సీరియస్గా ఫోకస్ చేసినట్టు తెలిసింది.
ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చని, సీఎం రేవంత్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఈ బైపోల్లో గెలవాల్సిందేనని బీఆర్ఎస్ భావిస్తోందట. మరి ఇంత ముందుగా అలర్ట్ అయిన గులాబీ పార్టీకి బైపోల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయా రావా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.